नाज़रीन, आप तमाम का Z9 उर्दू न्यूज़ में खैर मक़दम है। खुतबुल्लापुर मंडल गजूला रामाराम के 125 डिवीज़न के चंद्रगिरी नगर अम्बेडकर नगर के इलाके में पिछले 4-5 दिनों से होने वाली मुसलसल मौसलाधार बारिश की वजह से इंसानी ज़िंदगी काफ़ी ज़्यादा मफलूज होकर रह गई है। आवाम को काफ़ी सारी मुश्किलात का सामना करना पड़ रहा है, क्योंकि पिछले कई सालों से यहाँ पर पक्की रोड ना रहने की वजह से बारिश का भारी पानी यहाँ पर जमा हो रहा है और यही गंदा पानी इलाके के दुकानात व मकानात में दाखिल होने की वजह से आवाम का काफ़ी ज़्यादा माली नुकसान भी हो रहा है। मुकामी आवाम का कहना है कि यहाँ पर पीने के पानी की पाइपलाइन में गंदे पानी का भी शमूलियत हो रही है, जिसकी वजह से यही गंदा पानी पीकर कई सारी बीमारियाँ इन्हें हो रही है। कई मरतबा GHMC अमला, मुतालिका MLA, कॉरपोरेटर और दीगर कंसर्न डिपार्टमेंट के ज़िम्मेदारान को इस बारे में शिकायत की गई, लेकिन किसी ने भी आगे बढ़कर अवामी मुश्किलात को हल करने के राहती काम अंजाम नहीं दिए। जिसके बाद अवाम ने थक हार कर मीडिया का सहारा लेकर मीडिया के ज़रिए खुसूसी तौर पर बातचीत करते हुए अपने तमाम तर मसाइल बताए और तेलंगाना हुकूमत व मुतालिका ज़िम्मेदारान से गुजारिश की है कि जल्द से जल्द बस्ती के कामों को मुकम्मल करवाए ताकि आवाम को राहत मिल सके। पेश है Z9 उर्दू न्यूज़ की यह खुसूसी रिपोर्ट। इसी तरह की मज़ीद ताज़ा तरीन ख़बरों से अपडेटेड रहने के लिए चैनल को लाइक करें, शेयर करें, सब्सक्राइब ज़रूर कर लें। निकाल कर रख लो। రెండు సంవత్సరాల నుండి ఇక్కడ అవస్థలు ఎక్కువ ఉన్నాయి. ఏ రాజకీయ నాయకులు కానీ ఈ బస్తీ లీడర్లు కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. లీడర్ల దగ్గర తిరుగుతున్నాము, ఎమ్మెల్యే దగ్గర తిరుగుతున్నాము, కార్పొరేటర్ల దగ్గర తిరుగుతున్నాము. ఇక్కడ మా అవస్థలు మాకున్నాయి, కానీ ఇక్కడ పట్టించుకున్న పాపాన లేరు. లీడర్ ఇంటి వారికి రోడ్డు పడింది, ఆయన ఇంటి వరకు ఆయనకు రోడ్డు పడింది, కానీ మాకు ఇక్కడ ఏమీ లేవు, పట్టించుకుంటలేరు. మేము అడుగుతున్నాము, చేస్తున్నాము. మా అంతటా మేము మా పెట్టుబడులతోటి మేము మట్టి ఒప్పించుకున్నాము. ఏ బండ్లు పోవడానికైనా కానీ, ఏ నడవడానికైనా కానీ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, పడుతున్నారు, లేస్తున్నారు, ఒక్కొక్కరు కాలు చేతులు ఎరుగుతున్నాయి, ఎవరు పట్టించుకోవట్లేదు. మాకు ఇక్కడ రోడ్డు వ్యవస్థ అనేది ఏమీ లేదు. డ్రైనేజ్ వ్యవస్థ అన్నారు, డ్రైనేజ్ వ్యవస్థ చేశారు. ఆ డ్రైనేజ్ వ్యవస్థ కోసం మేము ఎంత కష్టపడ్డాము, ఏం చేసాము అనేది మాకు తెలుసు. 2 సంవత్సరాల నుండి ఇక్కడ పట్టించుకునే నాదుడు లేడు. ఓట్లు వచ్చినప్పుడు ఎమ్మెల్యే వచ్చారు, కార్పొరేటర్లు వచ్చారు, ఎలక్షన్స్ అయిపోయాయి, MP ఎలక్షన్స్కి వచ్చారు, ఎలక్షన్స్ అడిగారు, వెళ్ళిపోయారు. ఎలక్షన్స్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోయినాయి, MP ఎలక్షన్స్ అయిపోయినాయి, అన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఎవరు అడిగేటోళ్ళు లేరు. ఇక్కడ వచ్చే నాదుడు లేడు ఎవరు. మా రోడ్డు వ్యవస్థ ఏంది అని అడుగుతున్నాం మేము. సత్వరం నా తొందరగా కావాలి. ఇది చంద్రగిరి నగర్ రాజు కల్ కాంపౌండ్ కింద, రాజు కల్ కాంపౌండ్ నుండి అంబేద్కర్ నగర్ కింది కల్వర్ట్ వరకు రోడ్డు లేదు. వర్షం వస్తే మా ఇళ్ళకి మొత్తం నీళ్ళు వస్తాయి, కార్లు కొట్టుకపోతున్నాయి, బండ్లు కొట్టుకపోతున్నాయి. మా పరిస్థితి ఏందని అడుగుతున్నాం ప్రజలకు. రోడ్ల గురించి, రోడ్ల సమస్య ఎప్పుడు చేస్తారో ఏమో, వస్తున్నారు అందరూ, ఫోటోలు తీసుకుంటున్నారు, చెప్తున్నారు. మొన్నటిదాకా పైప్ లైన్లు ఉండి అవి ఉండే అని చెప్పి పైప్ లైన్ల గురించి ఆపారు. సంవత్సరం నుంచి అది కంప్లీట్ చేసారు, అయినా కానీ మళ్ళీ రోడ్లు ఇప్పటి నుంచి ఎట్లనే ఉన్నాయి.
వానలు పడుతూనే ఉన్నాయి, ఉన్న రోడ్లన్నీ ఖరాబ్ అయిపోతున్నాయి. మా పిల్లలను పాల ప్యాకెట్కి తొలుద్దామని ఇబ్బంది, స్కూల్లోకి పోదామని ఇబ్బంది, తొలిద్దామన్నా నా ఎవ్వరితోటైనా ముసలోళ్ళు పోవాలన్నా ఇబ్బంది. కాలుష్యం వల్ల పిల్లల ఆరోగ్యం గిట్ట ఖరాబ్ అవుతుందన్న. మోరి నీళ్ళు కలుస్తున్నాయి, అన్ని మిక్సింగ్ వస్తున్నాయి మంచి నీళ్ళల్లో. తాగుదామన్నా పిల్లలకి ఇబ్బంది, అడ్డమైన రోగాలు జ్వరాలు వస్తున్నాయి. విషజలారని చెత్త చెదారము ఎక్కడిదక్కడనే ఉంటుంది. అదంతా మోరి నీళ్ళు ఈ నీళ్ళు వాన నీళ్ళు అన్నీ కలుషితమయ్యి పిల్లల ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి. విష జ్వరాలతోటి ఒక్కరికి ఇంట్లో జ్వరం వచ్చిందంటే అందరికీ అవుతున్నది. చాలా ఇబ్బందులతో ఉన్నది. డెంగూ జ్వరం, మలేరియా జ్వరం అని ఎన్నో ఉన్నాయి సమస్యలు. ఈ రోడ్ల దిక్కించి వాటర్ దిక్కించి అన్నిటికీ ఇబ్బందులే ఉన్నాయి. నా జ్వర మంచి చేయాలని చేసి లీడర్లు ఎవరు ఉన్నారో లీడర్లు కానీ ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ కానీ అన్ని జర దృష్టికి తీసుకెళ్ళండి. మీరు తీసుకెళ్తే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారేమో, వచ్చి చూసుకొని చేస్తే మంచిగా ఉంటుంది అని ఏమో సమస్యలు మాట్లాడాలి. ఈ రోడ్ ఎట్లా పోవాలి? ఎంతమంది తాగి పడిపోతుండ్రు, మంచిగుండి పడిపోతుండ్రు. కారు అయితే నిన్న చాలా పాడైపోయింది. ఒక ట్రాక్టర్ దిగబడిపోయింది, ట్రాక్టర్ లేచిపోయింది. కానీ కారు అయితే పోలేదు. మొన్న పిల్లగాడు పడ్డాడు. చాలా ఈ రోడ్ ఆడికెళ్ళి చాలా బాధ ఉంది. సుభాష్ చంద్రబోస్ నాయుడు ఎప్పుడు ఇదే ప్రాబ్లం. మళ్ళీ చంద్రగిరి నాయుడు అయితే ఎప్పుడు నీళ్ళలోనే. లీడర్ ఎవరమ్మా? లీడరా శశి ఇక్కడ శివ కార్పెంటర్ శశి. వాళ్ళకి చెప్పినారా మీరు? చెప్పండి, ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోండి. పంపిస్తున్నాము. శాంక్షన్ ఓట్లు వేసేటప్పుడు అయితే కాలు మొక్కుతారు, వచ్చేప్పుడైతే రానే రారు.